లాస్ట్ క్లాస్లో మనం టోటల్ ఇనిషియల్ సెటప్ చూసాం. డాష్ బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకి అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఐఏఎం మేనేజ్మెంట్ ఫస్ట్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండి. సో ఇక్కడ నుంచి మనం వర్క్అవుట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఐఏఎం మేనేజ్మెంట్ లో మనం ఫస్ట్ డాష్ బోర్డ్ లాగిన్ ఐఏఎం మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మనకి డాష్ బోర్డ్ ఆప్షన్స్ క్లిక్ అండ్ డాష్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నో యూ కెన్ సీ ఆప్షన్ క్లిక్ ఆన్ డాష్ బోర్డ్ ఆప్షన్. రైట్, ఇక్కడ వచ్చేసి మనకి యూజర్స్ 0 యూజర్స్ ఉన్నారు, గ్రూప్స్ 0 యూజర్స్ 0, రోల్స్ బై డిఫాల్ట్ 9 ఉన్నాయి, పాలసీస్ ఏం లేవు, ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఏం లేవు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన అకౌంట్ కి ఆలియాస్ నేమ్ టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీసీఎస్ టెస్ట్ ఆర్గనైజేషన్ ఒక ఆలియాస్ నేమ్ ఇస్తారు. ఇది మన ఆలియాస్ నేమ్ అనమాట. ఇది మనం సెట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వీ నీడ్ టు సెట్ ది ఆలియాస్ నేమ్. యా, సో ఒక నోట్ ప్యాడ్ లో ఒక డీటెయిల్స్ తీసుకొని నోట్ ప్యాడ్ సో AWS లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మన డీటెయిల్స్ మనం చెక్ రాసుకోవాలి నోట్ ప్యాడ్ లో. సో అకౌంట్ ఐడి, సో మీ అకౌంట్ ఐడి మీరు నోట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ సహా అకౌంట్ ఐడి. సో దిస్ ఇస్ మై అకౌంట్ ఐడి, కాపీ పేస్ట్ అకౌంట్ ఐడి, ఓపెన్ నోట్ ప్యాడ్, పేస్ట్ హియర్. రైట్, ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ అకౌంట్ ఐడి తర్వాత ఆలియాస్ నేమ్ కూడా బై డిఫాల్ట్ అకౌంట్ ఐడితో ఉంటుంది. లెట్ మీ డిలీట్ అండ్ క్రియేట్ న్యూ వన్. యా, సో అకౌంట్ ఐడి తర్వాత మనం నెక్స్ట్ క్రియేట్ చేయాల్సింది ఆలియాస్ నేమ్. క్లిక్ ఆన్ డాష్ బోర్డ్, రిఫ్రెష్. చూడండి ఆలియాస్ నేమ్ కూడా అకౌంట్ నేమ్ తో ఉంది. ఇది ఈ ఆలియాస్ నేమ్ అనేది యువర్ ఆర్గనైజేషన్ నేమ్ అవ్వచ్చు, డొమైన్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ నేమ్ మీరు ఏదైనా అవ్వచ్చు. జస్ట్ క్రియేట్. సో యువర్ ఆర్గనైజేషన్ నేమ్, సో XYZ కంపెనీ, XYZ.com, ఇదేదైనా XYZ.com. సేవ్ చేంజెస్, ఆల్రెడీ .com లాస్ట్ లో ఉంది కాబట్టి XYZ, సేవ్ చేంజెస్. ఆల్రెడీ నేమ్ ఎగ్జిస్ట్ అంటే తీసుకోదు, కొత్త నేమ్ తీసుకుంటుంది. సో క్రియేట్, లెట్ మీ గో ఫర్ న్యూ ఆర్గనైజేషన్, యాక్ట్ ఆర్గనైజేషన్, యాక్ట్ 5, యాక్ట్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. లెట్ మీ క్రియేట్ న్యూ వన్, CVHYD ఆర్గనైజేషన్, సేవ్ చేంజెస్. ఇలా చూడండి CVHYD ఆర్గనైజేషన్ తీసుకోండి. సో ఇలా ఆలియాస్ నేమ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కింద ఆల్ ఐఏఎం యూజర్స్. ఇప్పుడు మనం లాగిన్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ కింద, మీరు రూట్ యూజర్ కింద మనం లాగిన్ అయ్యాం మేనేజ్మెంట్ డాష్ బోర్డ్. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత బై డిఫాల్ట్ ఫస్ట్ అకౌంట్ మంది రూట్ అకౌంట్. మీరు రూట్ కింద లాగిన్ అయ్యి మీరు వేరే ఎంప్లాయీస్ కి యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళని మనం ఏమంటామంటే ఐఏఎం యూజర్స్ అంటాం. విండోస్ లో అయితే యాక్టివ్ డైరెక్ట్ లో యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, AWS పోర్టల్లో కూడా మిగతా ఎంప్లాయీస్ కి మనం యాక్సెస్ ఇవ్వాలంటే ఐఏఎం మేనేజ్మెంట్ లో, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో, యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్ చేయొచ్చు జనరల్ గా. సో ఈ లింక్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఐఎం యూజర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు మన డాష్ బోర్డ్ లాగిన్ అవ్వాలంటే AWS లో ఈ లింక్ వాళ్ళకి షేర్ చేయాలి. సో దిస్ ఇస్ ది ఐఎం యూజర్ లింక్, సైన్ ఇన్ లింక్ అనమాట. సో ఐఏఎం యూజర్స్ సైన్ ఇన్ లింక్, దిస్ ఇస్ ది ఐఎం యూజర్ సైన్ ఇన్ లింక్. కాపీ పేస్ట్ చూడండి, లింక్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. మీ అకౌంట్ ఐడి ఐఎం యూజర్ సైన్ లింక్. సో ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి. ఈ నేమ్ చేంజ్ చేయకపోతే మీ అకౌంట్ నేమ్ తో వస్తుంది అనమాట. అది చూస్తానికి కొంచెం కబ్జీగా ఇబ్బందిగా ఉంటుంది. సో లెట్స్ చేంజ్ ది నేమ్, ఈ ఆర్గనైజేషన్ నేమ్ తో చేంజ్ చేసుకోండి. ఇది సైన్ ఇన్ లింక్ ఫర్ అదర్ యూజర్స్, నాట్ యూజర్ స్టాండర్డ్ యూజర్స్, నాట్ రూట్ యూజర్. సో ఇప్పుడు రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యాం. దిస్ ఇస్ మై రూట్ యూజర్ అకౌంట్. ఇక్కడికి వెళ్తే నా బిల్లింగ్ డాష్ బోర్డ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వస్తే క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ మనం డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతాం. చూడండి ఇక్కడ ఐడెంటిటీ యాక్సెస్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ. మీ అకౌంట్ కి ఫస్ట్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సెక్యూరిటీ ఎలా ఇంప్రూవ్ చేస్తావు? రైట్ నో ఐ లాగిన్ ఇంటూ మై అకౌంట్, యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతా. నాట్ ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్, MFA కూడా యాక్టివేట్ చేయాలి. MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా మనం యాడ్ చేయాలి మన అకౌంట్ కి. సో దట్ విల్ బి మోర్ సెక్యూర్. సో అప్పుడు దానికి ఏం చేస్తానంటే నేను యాడ్ MFA యాడ్ చేయాలంటే మీ మొబైల్లో మీరు గూగుల్ అథెంటికేటర్ అనే సాఫ్ట్వేర్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, MFA ఇస్ నథింగ్ బట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. యాక్టివేట్ MFA లోకి వెళ్ళి వర్చువల్ MFA సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పట్టండి. ఇక్కడ మీకు ఒక షో QR కోడ్ వస్తుంది. ఈ కోడ్ మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేసుకుని ఆ గూగుల్ అథెంటికేటర్ ద్వారా ఈ కోడ్ ని స్కాన్ చేయాలమ్మా. సో లెట్ మీ స్కాన్ దిస్ కోడ్. మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ అని టైప్ చేస్తే ఒకటి ఓపెన్ అయితే. సో అది ఎలాగ ఉంటుందంటే మీకు చూపిస్తాను. గూగుల్ డౌన్లోడ్, జస్ట్ గూగుల్ అథెంటికేటర్ కొడితే మీకు సింబల్ ఓపెన్ అయిపోతే ఇలాగ వస్తుంది. మీ మొబైల్లో కూడా ఇలా వస్తుంది, ఈ సింబల్ తో వస్తుంది ఇలా బ్లాక్ గూగుల్ అథెంటికేటర్ సాఫ్ట్వేర్. ఈ యాప్ డౌన్లోడ్
ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కోడ్ని స్కాన్ చేయాలి ఆ యాప్ ద్వారా. ఆ యాప్ ఓపెన్ చేయగానే కోడ్ స్కానింగ్ ఉంటుంది. లెట్ మీ ఓపెన్ మై యాప్. అక్కడికి వెళ్తే మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు నీ కోడ్ స్కాన్ చేస్తుంది. కోడ్ స్కాన్ చేస్తే నాకు ఏమైందంటే ఒక కోడ్ జనరేట్ అయింది కింద. ఎంఎఫ్ఏ కోడ్ ఫస్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. 2 కోడ్స్ 1 by 1 ఎంటర్ చేయాలి. 038354 జనరేట్ అయింది. నెక్స్ట్ ఎవ్రీ 30 సెకండ్కి కోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు RSA టోకెన్ లాగా. నెక్స్ట్ ఇంకొక 30 సెకండ్ ఇంకొక కోడ్ వస్తుంది. అలా ఫ్రీక్వెంట్ సో కోడ్స్ ఇవ్వాలి. సైడ్ బై సైడ్ కోడ్స్ 74308 ఒక కోడ్ తర్వాత సెకండ్ కోడ్ ఇచ్చేసి ఎజెన్ ఎంఎఫ్ఏ కూడా వేసుకుని మీ అకౌంట్కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తున్నారు సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ ఎజెన్ వర్చువల్ ఎంఎఫ్ఏ క్లోజ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సైన్ అవుట్ అవుతాను యాజ్ అడ్మినిస్ట్రేటర్గా సైన్ అవుట్. ఇప్పుడు నా అకౌంట్ నేను ట్రై టు లాగిన్ టు మై అకౌంట్. సో లాగ్ బ్యాక్. నౌ ఇట్ ఈస్ ఆస్క్ ది యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఫస్ట్ ఎంటర్ ది ఎవరు యూజర్ నేమ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా. సో మీ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ నెక్స్ట్. రైట్ నో ఐఎమ్ రూట్ యూజర్ నాట్ ఐఎం యూజర్. ఐఎం యూజర్ అంటే స్టాండర్డ్ యూజర్స్. ఇప్పుడు మనం ఐఎం యూజర్స్ క్రియేట్ చేద్దాం. రూట్ యూజర్ అయిన తర్వాత అది చూపిస్తాయి. అలాగే సెక్యూరిటీ చెక్స్ ఎంటర్ చేయండి. FHEYY54. ఇప్పుడు పాస్వర్డ్. సో ఎంటర్ ది యువర్ AWS పాస్వర్డ్. ఎస్ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది. కంపల్సరీ మీ మొబైల్లో కోడ్ ఉంటేనే మీ అకౌంట్ మీరు లాగిన్ అవ్వగలుగుతారు. వేరే వాళ్ళు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ట్రాక్ చేసినా కూడా వాళ్ళు లాగిన్ అవ్వలేరు. ఎంఎఫ్ఏ కోడ్ మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు మన మొబైల్లోకి వెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేయాలి. మన మొబైల్లో చూపించే కోడ్. సో 436996. ఇప్పుడు ఆల్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ సెకండ్ లెవెల్ ఎంఎఫ్ఏ ఫాలో అవుతున్నారు అనమాట. సో సెక్యూరిటీ కోసం నాట్ ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఓటీపీ ఇవ్వాలి. ఓటీపీ ఇస్తేనే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. అలా రైట్. సో ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేశాను. ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేసిన తర్వాత చూడండి మీరు అకౌంట్లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి సో గో ఫర్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్. నౌ క్లిక్ ఆన్ ఇక్కడ చూడండి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ అయ్యింది. మీకు అవసరం లేదనుకోండి ఒకసారి వెరిఫై చేసుకుంటే తీసేసుకోండి. ఎవ్రీ టైం ఈ కోడ్ ఎంటర్ చేస్తే తలనొప్పి అనుకున్నారు రిమూవ్ ఎంఎఫ్ఏ. ఎస్ యూ కంటిన్యూ. సో ఈ ఎంఎఫ్ఏ అనేది నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ రూట్ అకౌంట్ కాదండి, స్టాండర్డ్ యూజర్స్ కూడా మనం క్రియేట్ చేసి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా మనకి ఇప్పుడు జనరల్ ఆర్గనైజేషన్ లో మనకి ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ తర్వాత RSA కోడ్ కూడా ఇస్తారు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. సో వాళ్ళకి కూడా మనం ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేయొచ్చు. సో లెట్ మీ షో. సో ఇది మనం ఫస్ట్ రూట్ అకౌంట్ చేయాల్సిన ఇనిషియల్ సెటప్ అనమాట. ఫస్ట్ మీ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ లాస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి పాస్వర్డ్ కావాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇన్ కేసు మీ అకౌంట్ సంబంధించిన పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేయాలన్నా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు రూట్ అకౌంట్ కి. సో చేంజ్ పాస్వర్డ్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ యువర్ రూట్ AWS అకౌంట్. ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలండి. ఓకే మీరు ఇప్పుడు నేను సో అకౌంట్ లాగిన్ అయ్యాను. మీకేమైనా మోడిఫికేషన్స్ కావాలా? ఆ ఈమెయిల్ అడ్రస్ కాదు వేరే ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేయాలి, నేమ్ మార్చాలి, అకౌంట్ నేమ్ మార్చాలి. ఎస్ వీ కెన్ డూ ఇట్ హియర్. క్లిక్ కోడ్ వేస్తే చేంజెస్ అడిగితే చేంజెస్ చేస్తే అప్డేట్ అయిపోతుంది అనమాట. ఎంఎఫ్ఏ సెక్యూరిటీ సెకండ్ లేయర్ సెక్యూరిటీ కోసం యాక్సెస్ కీస్ ఎప్పుడు యూజ్ చేయాలో మీకు అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తా. ఈ యాక్సెస్ కీస్ అనేవి మనకి AWS CLI ద్వారా అథెంటికేట్ అయ్యేటప్పుడు AWS కన్సోల్ కి యాక్సెస్ కీ యూజ్ చేస్తాం. ఈ యాక్సెస్ కీ ఎప్పుడు జనరేట్ చేయాలి ఎలా యూజ్ చేయాలో మీకు అప్కమింగ్ క్లాస్ లో చూపిస్తాను. రైట్ ఫస్ట్ మీరు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేవి డాష్ బోర్డ్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంఎఫ్ఏ అనేది ఉండదు. ఎంఎఫ్ఏ ఒకటి యాక్టివేట్ చేసుకుని తర్వాత ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఆలియాస్ నేమ్ వచ్చేసి మీ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వండి. CVHY ఆర్గనైజేషన్ .com అవసరం జస్ట్ నేమ్ వర్క్ ఇవ్వండి. ఇచ్చేస్తే మీకు సైన్ ఇన్ లింక్ ఓపెన్ అయ్యి ఈ సైన్ ఇన్ లింక్ యూజర్స్ కి ఇచ్చేస్తే వాళ్ళ అకౌంట్ సైన్ ఇన్ లింక్ తో లాగిన్ అవుతారు. రైట్ ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. ఆలియాస్ నేమ్ ఒకటి ఎంఎఫ్ఏ యాక్టివేట్ చేయడం వెరిఫై చేయడం. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్స్కి వెళ్ళండి. యాక్సెస్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి ఇప్పుడు మనకి విండోస్ మనకి డొమైన్ లో వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్మెంట్, దాంట్లో గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, DNS DHCP, యూజర్స్ క్రియేట్ చేయడం, యూజర్ నేమ్ రీసెట్ చేయడం, పాస్వర్డ్ రీసెట్, అకౌంట్ లాగ్ ఇవన్నీ ఉంటాయండి యాక్టివ్ డైరెక్టరీ లో. అలాంటి యూజర్ మేనేజ్మెంట్ ఇక్కడ మన AWS క్లౌడ్ లో కూడా చేయొచ్చు. యూజర్ మేనేజ్మెంట్ గ్రూప్ మేనేజ్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంది. ఎక్కడ అంటే ఇక్కడ మన AWS లో ఎక్కడ ఏ రోల్ కింద అంటే అండర్ IAM ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ కింద we can do the user management and group management ఇక్కడ చేయొచ్చు. we can control here. So let me first create the group. Just create group. So the XYZ employee ఇప్పుడు this is the Kumar 2025 is the administrator. So is my supervisor, managing director, whatever. అతను ఏం చేస్తారు లాగిన్ అయ్యి
మిగతా ఎంప్లాయీస్కి ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ మనకి గ్రూప్స్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ సెవెరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి. డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, ఇలా. సో డిపార్ట్మెంట్స్తో గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ట్రై టు క్రియేట్ గ్రూప్స్. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నేను 2 గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్సెస్ ఇవ్వాలి, ఇన్ కేస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఎటువంటి యాక్సెస్ కావాలి. సో నేను హెచ్ఆర్ ఎంటైర్ గ్రూప్కి ఒక పర్మిషన్ ఇస్తున్నాను. ఏంటి పర్మిషన్ అంటే S3 పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్స్. S3 ఎంటర్ కొడితే S3 ఫుల్ యాక్సెస్ ఇది ఇస్తున్నాను. ఈ పర్మిషన్ ఇస్తున్నాను ఈ గ్రూప్, క్రియేట్ గ్రూప్. సో ఒక గ్రూప్ నేను ఒక నేమ్తో ఒక గ్రూప్ ఒక పర్మిషన్తో క్రియేట్ చేశాను. సో ఇలా గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఒక గ్రూప్ క్రియేట్ చేశాను S3 పర్మిషన్ తోటి. లెట్స్ ట్రై టు. సో యూజర్స్ ఎవరు ఉన్నారు ఈ గ్రూప్ లో? రైట్ నో దర్ ఇస్ నో యూజర్స్, జస్ట్ ఎంటీ గ్రూప్ విత్ పర్మిషన్ తో క్రియేట్ చేశారు. లెట్ మీ క్రియేట్ వన్ మోర్, క్రియేట్ గ్రూప్. ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో ఐటీ డిపార్ట్మెంట్. సో లెట్ మీ క్రియేట్ ఐటీ డిపార్ట్మెంట్. ఐటీ డిపార్ట్మెంట్ కి ఐ వాంట్ టు గివ్ పర్మిషన్ EC2 ఇన్స్టెంట్ యాడ్ చేస్తాను. EC2 ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయడం, వర్చువల్ మెషిన్ లాంచ్ చేయడం, ఇలాంటి పర్మిషన్స్ ఎంటర్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. సో ఇక్కడ వచ్చేసి EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. EC2 where is EC2? Yeah, imagine EC2 full access. ఈ పర్మిషన్ ఇస్తున్నాను. EC2 పర్మిషన్ ఫుల్ యాక్సెస్. క్రియేట్ గ్రూప్. HR డిపార్ట్మెంట్, IT డిపార్ట్మెంట్ 2 గ్రూప్స్ క్రియేట్ చేశాను. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ గ్రూప్, సేల్స్ డిపార్ట్మెంట్. ఇలా సెవెరల్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకో. సేల్స్ డిపార్ట్మెంట్ ఏ పర్మిషన్ ఇస్తారు మీ ఇష్టం, ఏ పర్మిషన్ ఇవ్వచ్చు. సో EC2 తర్వాత VPC పర్మిషన్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. వర్చువల్ ప్రైవేట్ VPC ఫుల్ యాక్సెస్. VPC పర్మిషన్ ఇచ్చాను. క్రియేట్ గ్రూప్. ఇలా డిఫరెంట్ పర్మిషన్ ఇచ్చి డిఫరెంట్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసాం. సో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. వాట్ అబౌట్ యూజర్స్? HR డిపార్ట్మెంట్ ఉంది, IT డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటాం. HR డిపార్ట్మెంట్ లో ఒక 2 యూజర్స్, IT డిపార్ట్మెంట్ ఒక 2 యూజర్స్. ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసే ముందు ఎంప్లాయీస్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ యూజర్స్ క్రియేట్ చేసి ఆ యూజర్స్ తీసుకుని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, యాడ్. సో నెక్స్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. లెట్స్ గో ఫర్ యూజర్స్. కింద ట్యాబ్ యూజర్స్ ట్యాబ్. యూజర్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో యాడ్ యూజర్స్ వస్తాయి. మనం యాడ్ యూజర్స్ క్లిక్ చేయండి. క్లిక్ అని యాడ్ యూజర్స్. యాడ్ యూజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ఇట్ విల్ డిస్ప్లే ఆప్షన్స్. యూజర్ నేమ్. సో HR యూజర్ 1, HR యూజర్ 1. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ AWS క్రెడెన్షియల్స్ ఉంటాయి. AWS యాక్సెస్ కి, ఇది యాక్సెస్ కి ఎప్పుడు ఇచ్చేలా మీకు చెప్తాను అప్కమింగ్ క్లాస్ లో. సెకండ్ మెథడ్ AWS మేనేజ్మెంట్. ఇది వచ్చేసి CLA మెథడ్. AWS మేనేజ్మెంట్ లాగిన్ అవుతాయి. AWS డాష్బోర్డ్ లో CLA మెథడ్ లాగిన్ అవ్వాలంటే యాక్సెస్ కీ ఉండాలి, ప్రోగ్రామింగ్ యాక్సెస్ ఉండాలి. మేనేజ్మెంట్ యాక్సెస్ అంటే గ్రాఫికల్ లాగిన్ అవ్వాలంటే. సో కింద గ్రాఫికల్ ఆప్షన్ ఇస్తాను. గ్రాఫికల్ గా లాగిన్ అవ్వడానికి ఆటో జనరేషన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఆటోమేటిక్ జనరేట్ అయితే కస్టమ్ పాస్వర్డ్, మీరు ఓన్ పాస్వర్డ్ ఇస్తే ఓన్ పాస్వర్డ్. సో లైక్ admin 123_123. సో యూజర్ నేమ్ HR యూజర్ 1, పాస్వర్డ్ ఇచ్చేస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసిపోయింది నాకు. సో యూజర్ మస్ట్ చేంజ్ ది న్యూ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ లాగిన్. ఓకే, ఈ ఆప్షన్ ఈ బాక్స్ చెక్ చేస్తే యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు ఈ టెంపరీ పాస్వర్డ్ అనేది అతను చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, ఓకే. నెక్స్ట్ పర్మిషన్. ఈ యూజర్ తీసుకెళ్ళి ఏ గ్రూప్ లో యాడ్ చేస్తావు? ఈ HR యూజర్ 1 కదా, IT డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్. ఈ కమ్స్ అండర్ HR డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. HR గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ యూజర్ డైరెక్ట్ గా HR గ్రూప్ లోకి యాడ్ అయిపోతాడు. క్లిక్ నెక్స్ట్. అది ఒక నేమ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో నెక్స్ట్. ఇది డీటెయిల్స్, యూజర్ యొక్క డీటెయిల్స్. చూడండి, యూజర్ నేమ్ వచ్చేసి HR యూజర్ 1. యాక్సెస్ టైప్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ విత్ పాస్వర్డ్. ఓకే, కన్సోల్ పాస్వర్డ్ టైప్ కస్టమ్. రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్, ఎస్. పర్మిషన్ బౌండరీ. సో HR డిపార్ట్మెంట్ ఏదైతే పర్మిషన్ ఉందో ఆ గ్రూప్ కి ఆ పర్మిషన్ యూజర్ కి అప్లై అయిపోతుంది అనమాట. HR డిపార్ట్మెంట్ మనం ఏ పర్మిషన్ ఇస్తాం? S3 పర్మిషన్ ఇచ్చాం. ఆ S3 పర్మిషన్స్ ఇతనికి అప్లై అయిపోతుంది డైరెక్ట్ గా. సో క్రియేట్ యూజర్. నేను యూజర్స్ క్రియేట్ చేశాను. సక్సెస్ఫుల్ యూజర్ క్రియేట్ అయింది. సో యూజర్ సంబంధించిన ఇప్పుడు మనం సెండ్ ఈమెయిల్ కొడితే యూజర్ కి ఈమెయిల్ అయిపోతాయి. లింక్ తోటి యూజర్ నేమ్ తోటి డిటైల్స్ చేసిపోతాయి. సో ఈ యూజర్ లాగిన్, సైన్ ఇన్ లాగిన్, ఇది కన్సోల్ అనమాట. ఇది మనం కాపీ చేసాం కదా, యూజర్ విత్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ సైన్ ఇన్. ఇందాక మనం కాపీ చేసిన ఇది ఒకటేనమాట. ఇందాక మనకి ఆలియాస్ నేమ్ ఇచ్చాం కదా, ఈ 2 లింక్స్ ఒకటే. IAM యూజర్స్ కి లాగిన్ అవడానికి ఈ కన్సోల్ ఉంటాయి. సో ఇది ఒకటే అనమాట. సో ఇప్పుడు యూజర్ లాగిన్ అవ్వాలంటే దీని ద్వారా లాగిన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, యూజర్ క్రియేట్ చేస్తాను. యూజర్ కింద ఇప్పుడు AWS లో లాగిన్ అవ్వాలి కదా, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తాను. వేరే ఇప్పుడు క్రోమ్ లో కాకుండా IE ఓపెన్ చేయండి. క్రోమ్ లో ఓపెన్ చేస్తే మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ సైన్ అవుట్ అయిపోతారు. అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ లాగిన్ అయ్యాయి కదా, అందుకు క్రోమ్ లో వేరే బ్రౌజర్ లో యూజర్ కింద లాగిన్ అవుతాను టెస్టింగ్ కి. ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ అడ్మిన్ అకౌంట్ సైన్ అవుట్ అవుతుంది. మళ్ళీ నేను సైన్ ఇన్ అవ్వాలి అందుకోసం. వేరే ట్యాబ్ ఓపెన్ చేసి
ఆ ట్యాబ్ లో ఈ లింక్ యూజర్ లింక్ ఓపెన్ చేయండి. సో ఎనీ ఐఎం యూజర్స్ ఈ లింక్ ద్వారా లాగిన్ AWS పైకి లాగిన్ అవ్వచ్చు. సో ఓపెన్ న్యూ ట్యాబ్. IE load out time. So just wait 2 minutes. IE open చేసి yes enter. AWS web service sign in. ఓకే, ఇలా వస్తాం. చూడండి ఇక్కడ లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీ ఆర్గనైజేషన్ నేమ్, అకౌంట్ ఐడి ప్లస్ CVHYD ఆర్గనైజేషన్ నేమ్, IAM యూజర్ నేమ్. ఇక్కడ మీరు IAM యూజర్ నేమ్ ఇవ్వాలి. సో లెట్ మీ చేంజ్ IAM యూజర్ నేమ్. డిఫాల్ట్ తీసుకుంది IAM యూజర్ నేమ్, నాట్ యూజర్. ఇక్కడ చూడండి IAM యూజర్ అని మెన్షన్ చేసి స్పెసిఫిక్ గా. సో IAM యూజర్ నేమ్. ఈ ఎడ్జ్ బ్రౌజర్స్ కొంచెం స్లోగా ఉంటాయి. హెచ్ఆర్ అండ్ డాష్ అది యూజర్ పెట్టుకోవాలి కదా. ఈ బ్రౌజర్ లోడ్ అవుట్ అని టైం తీసుకుంటుంది. ప్రాక్సీ క్రోమ్ అయితే స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. ఈ కొంచెం స్లో. రైట్, హెచ్ఆర్ డాష్ యూజర్ 1. ఎందుకంటే హెచ్ఆర్ డాష్ యూజర్ 1 పాస్వర్డ్ వచ్చేసి మనం ఇచ్చిన పాస్వర్డ్. సో టెంపరీ పాస్వర్డ్ ఏదైతే మనకి అడ్మినిస్ట్రేటర్ ఇస్తారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. 123 సైన్ ఇన్ అయినప్పుడు రీసెట్ చేసుకుని అడిగితే అప్పుడు మనం యాక్చువల్ పాస్వర్డ్ ఇస్తాం. మన ఓన్ పాస్వర్డ్ మనం ఇచ్చేసుకుంటాం. క్లిక్ ఇన్ సైన్ ఇన్. చూడండి ఇక్కడ AWS అకౌంట్ యూజర్ నేమ్ HR యూజర్ 1 ఓల్డ్ పాస్వర్డ్. సో టెంపరీ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ అంటే సో 8min123_123 ఇది ఓల్డ్ పాస్వర్డ్. కొత్త పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్, కొత్త పాస్వర్డ్ ఇది. _123 ఇలా మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇది పాత టెంపరీ పాస్వర్డ్, మీకు కస్టమ్ పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ రెగ్యులర్ గా మీ సిస్టమ్ లాగిన్ అవుతారో ఆ పాస్వర్డ్ పెట్టేసుకుంటారు. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు IAM యూజర్ సక్సెస్ఫుల్ గా AWS డాష్బోర్డ్ క్లౌడ్ లో లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత ఇతను అన్ని పర్మిషన్స్ ఉంటాయో ఉండవండి. అడ్మిన్ కి సంబంధించి అన్ని పర్మిషన్ ఇచ్చామండి. ఓన్లీ HR గ్రూప్ కి ఏదైతే పర్మిషన్ ఇచ్చామో ఆ పర్మిషన్ మాత్రమే ఈ ఎంప్లాయీకి అప్లై అయింది. HR డిపార్ట్మెంట్ కి ఏ పర్మిషన్ ఇచ్చాము మనం? ఓన్లీ S3 సర్వీస్ మాత్రం యాక్సెస్ చేసుకుంటారండి. రిమైనింగ్ ఏ సర్వీస్ ఇతను యాక్సెస్ రాదండి. ఈ S3 సర్వీస్ మాత్రం యాక్సెస్ చేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ EC2 సర్వీస్ ఓపెన్ చేయండి. సో EC2 మనం పర్మిషన్ ఇవ్వాలి అతనికి. ఈ ట్రై టు ఓపెన్ EC2 ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంటాం. సో ఈ కాంట్ అతనికి ఓపెన్ చేయలేదు. ఇలా మన యూజర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఏదైతే పర్మిషన్ ఇస్తామో ఆ పర్మిషన్ మాత్రం అతను చేయగలుగుతాడు. లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళి ఇప్పుడు యూజర్స్కి వెళ్ళి లాగిన్ అయ్యాడు. ఇతను ఏం చేస్తాడంటే EC2 పర్మిషన్ లేదు, అది ట్రై టు క్రియేట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. చూడండి in error occur. So do occur describe your selected IAM. You are not authorized to perform this operation. ఇలా ఎర్రర్ వస్తుంది. మీ పర్మిషన్ లేనప్పుడు వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో మనకి పర్మిషన్ ఆ రోల్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు పర్మిషన్ లేదనమాట. సో మనకి ఇచ్చిన పర్మిషన్ ఓన్లీ HR డిపార్ట్మెంట్ S3. సో మీరు S3 డైరెక్ట్ S3 డైరెక్ట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. S3 లో బకెట్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో S3 పర్మిషన్ ఇచ్చినప్పుడు S3 మాత్రం మనం యాక్సెస్ చేయగలుగుతాం. మిగతా సర్వీసెస్ మీరు టచ్ చేస్తే నో సర్వీస్ విల్ ఓపెన్. ఏ సర్వీస్ మీకు ఓపెన్ ఎక్సెప్ట్ S3 తప్ప మీకు ఏది. ఇప్పుడు S3 ఓపెన్ అయింది నాకు. మీరు బకెట్స్ యూ కెన్ క్రియేట్ బకెట్స్, యూ కెన్ అప్లోడ్ డేటా. మరి ఇక్కడ మీరు ఏదైనా చేయొచ్చు. క్రియేట్ బకెట్స్ లోకి వెళ్ళి క్రియేట్ బకెట్. సో సమ్ బకెట్ నేమ్ ఇలా బకెట్స్ క్రియేట్ చేసి ఆ బకెట్ లో డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ది S3 పర్మిషన్. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బకెట్. చూడండి, సో పర్మిషన్ ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. పర్మిషన్ లేదంటే చేయలేరు అన్నమాట. సింపుల్. సో అలా మిగతా ఎంప్లాయీస్ మీరు టెస్ట్ చేయొచ్చు. సో సైన్ అవుట్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఏమి చూపిస్తున్నామో HR యూజర్ 1 @CVHYD ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నేమ్, యూజర్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్ డిస్ప్లే అవుతుంది అనమాట. అకౌంట్ ఐడి, యూజర్ ఐడి. సో సైన్ అవుట్ ఆర్ స్విచ్ రోల్. సైన్ అవుట్ చేశారు. సో ఇలా మన యూజర్స్ కింద లాగిన్ అవ్వాలి. సో నెక్స్ట్ గో ఫర్ అనదర్ యూజర్. మెయిన్ డాష్బోర్డ్ లోకి వెళ్ళి లెట్స్ గో ఫర్ IAM. ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్ లెక్క వెళ్ళండి. యూజర్స్ లెక్క వెళ్ళండి. చూడండి, నేను రైట్ నో ఒక యూజర్ క్రియేట్ చేశాను.
ఆ యూజర్ని తీసుకెళ్ళి హెచ్ఆర్ యూజర్ని తీసుకెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో యాడ్ చేశారు. 3 గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి యూజర్స్ యాడ్ అయితే ఇక్కడ మీకు 1 అని డిస్ప్లే, యూజర్స్ లేకపోతే 0 అని డిస్ప్లే లోడ్ అవుతుంది. చూడండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 1 అని చూపిస్తుంది. ఇక్కడ 1 అని మీనింగ్ బట్టి ఒక యూజర్ యాడ్ అయ్యాం. ఇక్కడ 0 చూపిస్తుంది ఐటీ డిపార్ట్మెంట్. ఇంకా ఏ యూజర్స్ మనం యాడ్ చేయలేదు. లెట్ మీ యాడ్ యూజర్ ఐటీ డిపార్ట్మెంట్. యూజర్స్ మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చి యూజర్స్ ట్యాబ్ లోకి వెళ్ళండి. యాడ్ యూజర్స్, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ యూజర్స్. సో ఇక్కడ వచ్చేసి ఐటీ యూజర్ 1, ఐటీ డాష్ యూజర్ 1, ఐటీ డిపార్ట్మెంట్ ఒక యూజర్ క్రియేట్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ యాక్సెస్ కూడా అవసరం లేదు, మీకు నెక్స్ట్ పేజ్ చెప్తాను. సో కస్టమ్ పాస్వర్డ్ సేమ్ దానికి. సో 123_123 ఇచ్చాను. ఇది నీ కస్టమ్ పాస్వర్డ్. మీ ఇష్టం, మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇక్కడ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. యాజ్ పర్ సెక్యూరిటీ రూల్ బాక్స్ సెలెక్ట్, బాక్స్ డిలీట్ చేస్తే మీ ఈ పాస్వర్డ్ తోనే మీకు లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా. బాక్స్ చెక్ చేసుకుంటే కొత్త పాస్వర్డ్ అడిగితే అంతే సింపుల్ చెప్పండి. ఇప్పుడు ఆ బాక్స్ అన్చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అన్చెక్ చేశాను. నెక్స్ట్ పర్మిషన్. ఈ యూజర్ తీసుకుని ఏ గ్రూప్ లో యాడ్ చేస్తారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, సేల్స్, మీ ఇష్టం. ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఏ పర్మిషన్ ఉందమ్మా? ఇమాజిన్ EC2 ఫుల్ యాక్సెస్. ఇందాక S3 ఫుల్ యాక్సెస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి. సో ఈ ఐటీ డిపార్ట్మెంట్ కి అటాచ్డ్ పాలసీ ఏం యాడ్ చేసాం మనం? ఇమాజిన్ EC2 ఫుల్ యాక్సెస్. సేల్స్ డిపార్ట్మెంట్ కి VPC ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. సో యాడ్ ట్యాగ్స్, సో రివ్యూ, క్రియేట్ యూజర్, ఐటీ యూజర్ 1 క్రియేట్ చేశాను. అతని లింక్ వచ్చేసింది. సో ఈ లింక్ మీద మనం ఇక్కడ ఓపెన్ చేయకూడదు. ఈ లింక్ కాపీ పేస్ట్ చేసుకొని వేరే ట్యాబ్ లోకి రండి. సేమ్ బ్రౌజర్ కాకుండా చేంజ్ ది బ్రౌజర్ అండ్ ట్రై టు లాగిన్ హియర్. ఎస్, ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఐడి సేమ్, యూజర్ ఐడి వచ్చేసి యూజర్ ఐటీ డాష్ యూజర్ 1, పాస్వర్డ్ వచ్చేసి 123_1. సైన్ ఇన్. సైన్ ఇన్ అయిన తర్వాత ఇతనికి EC2 యాక్సెస్ ఉంది, బట్ ఈ ట్రై టు యాక్సెస్ S3. చూడండి S3 యాక్సెస్ చేయగలుగుతాడా? నో. అతనికి ఏ పర్మిషన్ ఇస్తాం ఆ పర్మిషన్ పనిచేయాలి. వేరేది ట్యాబ్స్ అతను చేయలేడండి. సో దట్ ఈస్ మేనేజ్మెంట్. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ దిస్ బకెట్. చూడండి బకెట్ క్రియేట్ చేయడం కదా, అసలు బకెట్ ఎలాగుంటుంది లిస్ట్ కూడా చూడలేదు అనమాట. ఎందుకంటే అతను పర్మిషన్ లేదు, రూల్ యాక్సెస్ ఇవ్వలేదు మనం. అతనికి ఇచ్చింది ఏంటంటే ఓన్లీ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఆ పార్ట్ వరకు ఇచ్చాం. అంటే అతను EC2లోకి వెళ్ళి యూ కెన్ లాంచ్ ది ఇన్స్టెన్సెస్, లైనక్స్ మెషిన్స్, విండోస్ మెషిన్స్, యూ కెన్ లాంచ్. EC2 సంబంధించిన ఏదైనా చేయగలుగుతాడు, ఎందుకంటే ఈ హ్యావ్ EC2 ఫుల్ యాక్సెస్ అనమాట. సో AMI మెషిన్ క్రియేట్ చేయడం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ క్రియేట్ చేయడం, లోడ్ బ్యాలెన్సర్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్ చేయడం, అన్ని చేయొచ్చు. లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి yes you can do anything here. సో బికాస్ యూ హ్యావ్ ది పర్మిషన్స్, దేర్ ఇస్ నో ఎర్రర్. సో ఇలా ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఇతను యూ కెన్ డూ ఎనీ చేంజెస్ అనేది చేయగలుగుతాడు. ఓకే, సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో మీకు నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఐటీ యూజర్. యూజర్స్ కూడా మనకి రీజన్స్ ఉంటాయండి. ఆ యూజర్ క్రియేట్ చేసిన ఆ యూజర్ కూడా ఏ రీజన్ లో వర్క్ చేయాలన్నది ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తారు. ఈ యూజర్ అనేది ఈ రీజన్ లో ఎంప్లాయ్ అనుకోండి, ఎన్వర్జిన్ ఆ రీజన్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది ముంబై ఎంప్లాయ్ అనుకోండి, సో ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ ముంబై రీజన్ ఇక్కడ. సో బేస్డ్ ఆన్ ది లొకేషన్, అతను ఆ లొకేషన్, ఆ క్యాండిడేట్ ఏ లొకేషన్ లో ఉంటాడు, ఇండియాలో ఉంటే ముంబై లొకేషన్, లేదా US లో ఉంటే US లొకేషన్, లేదంటే వేరే యూరోప్ లో ఉంటే యూరోప్ ఐర్లాండ్, ఇలా. సో అతను ఉన్న లొకేషన్ లో నియరెస్ట్ డేటా సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఆ లొకేషన్ లో వర్కౌట్ చేసుకుంటారు. ఏదైనా ఇష్యూస్ వస్తే AWS టీమ్ ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నమాట ఆన్లైన్. ఇది చేయడం నార్మల్ గా లైక్ మనం యూజర్ క్రియేట్ చేసేటప్పుడు రీజన్ కూడా సెలెక్ట్ చేస్తామా, లేకుంటే నార్మల్ అవసరం లేదా? యూజర్ క్రియేట్ చేసేటప్పుడు VMసా? కాదు, ఏరియా అనేది ఉంటుంది కదా సార్. లైక్ యూజర్స్ గ్లోబల్ క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ ఈ రీజన్ అనేది ఆ యూజర్ సెలెక్ట్ చేసుకుంటారు. యూజర్ క్రియేట్ చేసేది గ్లోబల్ అన్నమాట, రీజన్ వైజ్ క్రియేట్ చేయం. ఇక్కడ మీరు యూజర్ షుడ్ బి గ్లోబల్. IAM మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి గ్లోబల్ వచ్చింది ఇక్కడ. గ్లోబల్ అంటే ఇతను ఏ రీజన్ లో అయినా, ఈ ఎంప్లాయ్ అనేది ఏ రీజన్ లో అయినా పనిచేయచ్చు. బట్ ఏ రీజన్ లో అతను కావాలో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తారు అంతే. సరే. సో ఇలా మనకి యూజర్స్ ని గ్రూప్స్ క్రియేట్ చేసి టెస్ట్ చేయాలండి. ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. సో పర్టికులర్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఆ గ్రూప్స్ లో యూజర్స్ ని యాడ్ చేయడం, ఆ యూజర్స్ కింద లాగిని ఆ పర్టికులర్ పర్మిషన్ అప్లై అయిందో లేదో వెరిఫై చేసుకోవడం. సో ఇది యూజర్స్ గ్రూప్స్ కు సంబంధించిన AI మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో HR డిపార్ట్మెంట్, IT డిపార్ట్మెంట్. సో వర్కౌట్ చేసిన తర్వాత, సో ఏదైతే మనం ప్రాసెస్ చేసామో రోల్స్ పాలసీస్ మీకు అప్కమింగ్ క్లాస్ లో చెప్తాను. సో యూజర్స్ గ్రూప్స్ వరకే చెక్ చేయండి. ఇలా యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మీకు వర్కౌట్ అయిపోయింది, అంతా కరెక్ట్ చేసాను అనుకున్న తర్వాత డిలీషన్ పార్ట్ వచ్చేసి
ఇప్పుడు గ్రూప్ డిలీట్ చేయాలంటే ఇక్కడ యూజర్స్ ఉండకూడదు. సో ఫస్ట్ నేను ఎంటీ గ్రూప్స్ ఉంటే డిలీట్ చేసి డైరెక్ట్గా, యూజర్స్ ఉంటే డైరెక్ట్ డిలీట్ చేయలేం. ఫస్ట్ యూజర్స్ డిలీట్ చేసి గ్రూప్ డిలీట్ చేయాలి. ఇది ఎంటీ గ్రూప్ సేల్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ గ్రూప్. గ్రూప్ డిలీట్ అంటే నేమ్ అడుగుతుంది. ఎస్, సేల్స్ డిపార్ట్మెంట్. కాపీ పేస్ట్ ది నేమ్ సేల్స్ డిపార్ట్మెంట్. సో ఎస్, డిలీట్. నేను డిలీట్ చేశాను, డిలీట్ అయింది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ట్రై టు డిలీట్. యూజర్ ఉండడు ఆల్రెడీ, సో డిలీట్ అవుతుంది. యూజర్ ఉంటే డైరెక్ట్గా డిలీట్ అవ్వదు. ఫస్ట్ యూజర్ రిమూవ్ చేసి ఇట్ విల్ ఆస్క్ టు డిలీట్ గ్రూప్. చూడండి, డిలీట్. సో నాట్ డిలీట్. సో ఎందుకని? యూజర్ ఉన్నాడు. ఫస్ట్ మనం యూజర్ రిమూవ్ చేయాలి. గోపర్ యూజర్స్లోకి వెళ్ళి యూజర్స్ సెలెక్ట్ యూజర్స్, ఐ వాంట్ డిలీట్ ఐటీ యూజర్, డిలీట్. సో ఐటీ యూజర్ నేమ్, డిలీట్. సో యూజర్స్ డిలీట్ చేశాను. యూజర్ డిలీట్ చేసిన తర్వాత గ్రూప్స్ డిలీట్ చేద్దాం. కన్ఫర్మ్ డిలీషన్ అడుగుతుంది కదా, నాట్ యూజర్ నేమ్, డిలీట్. ఎంటర్ ది యూజర్ నేమ్. ఎస్, మనం ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం. స్పేస్ యాడ్ అవుతుంది. యా, ముందు స్పేస్ రిమూవ్ చేద్దాం. సో యూజర్ డిలీట్ చేశాను. అలాగే హెచ్ఆర్ డిలీట్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ యూజర్. సో హెచ్ఆర్ యూజర్, టూ యూజర్స్ క్రియేట్ చేసి 2 యూజర్స్ సక్సెస్ఫుల్ రిమూవ్ చేస్తాం. వర్క్ మనకు అవసరం లేదనుకో డిలీట్ చేస్తాం. గ్రూప్స్ లోకి వెళ్ళటం, 2 గ్రూప్స్ 1 by 1 డిలీట్ గ్రూప్. నౌ యూ కెన్ డిలీట్ ది డిపార్ట్మెంట్. సో డిలీట్ గ్రూప్ కా డిలీట్. yes, select and delete the HR department. yes, HR department, delete successful. yeah, successful, delete. ఇలా చేయాలండి. యూజర్స్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్. ఐఎం డాష్బోర్డ్కి వెళ్ళటం, ఫస్ట్ మనం అలియాస్ నేమ్ సెట్ చేయడం, తర్వాత వచ్చేసి మనకి ఎంఎఫ్ యాడ్ చేసుకోవడం, అవి వెరిఫికేషన్ అయిన తర్వాత యూజర్స్ లోకి వెళ్ళడం, యూజర్స్ టెస్ట్ చేయడం, గ్రూప్ లోకి వెళ్ళి గ్రూప్స్ క్రియేట్ చేయడం, గ్రూప్ లో యూజర్స్ యాడ్ చేయడం, ఇచ్చిన పర్మిషన్ ప్రకారం టెస్ట్ చేయడం. సో ఇంతవరకు చేయండి. నెక్స్ట్ క్లాస్ మీకు ఇది అయిన తర్వాత మనం EC2 స్టార్ట్ చేద్దాం. EC2 లో మనకి రోల్స్ పాలసీస్ గురించి మీకు చెప్తాం. ఓకే సార్. జాయిన్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారా? మధ్యలో జాయిన్ అంటున్నాడు. తెలియదు సార్, నేను క్లాస్ పైన కాన్సంట్రేట్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. షూర్, మీరు రికార్డింగ్ పంపిస్తానమ్మా, మీరు చెక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేశారా మీరు? చేశాను, అండ్ యాక్టివేట్ కూడా అయిపోయింది. ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయ్యారా? 24 hours తర్వాత మీకు యాక్టివేట్ అయింది అకౌంట్ క్రియేట్ చేసింది. అయ్యింది సార్, 24 hours తర్వాత యాక్టివేట్ అయింది. సరే, మీరు వన్స్ అన్ని స్టార్ట్అప్ చేసుకోండి, మనకి స్పీడ్ అప్ చేద్దాం స్లోగా. ఎస్ సార్. ఓకే, రైట్.